క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హైదరాబాద్ పెట్టుబడులకు కేర్ ఆఫ్, పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ తెలంగాణ సంకల్పం. మా చిత్తశుద్ధికి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నిదర్శనం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళ భద్రతకు మాది గ్యారంటీ. తెలంగాణను సాధించిన యువశక్తి రాష్ట్ర ప్రగతిలోనూ ముందుంటుంది. అమెరికా, దక్షిణ కొరియా టూర్లో 31,500 కోట్ల పెట్టుబడులు. త్వరలో ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభం. ఇక్కడ ఉన్న అనుకూల వాతావరణం మరెక్కడా లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తారండి. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఇది దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి మీద భూకంపాలు చాలా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ దుర్మార్గమైన చర్యతో నా 111 జీవో ఎత్తేసేటువంటి ఒక పనిలేని కార్యక్రమం చేసిండు. తద్వారా ఆ వాతావరణం మన వికారాబాదు, ఉస్మాన్ సాగరు, ఏది రాజేంద్ర కాన్స్టిట్యుయెన్సీ ఎక్కువగా ఇది మొత్తం 111 పరిధిలో ఉండే పచ్చదనం బాగుంటుండే, వాతావరణం అనుకూలంగా ఉంటుండే. దాన్ని డిస్టర్బ్ చేసిండు కేసీఆర్. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అందులో భాగంగానే ఇక్కడి వాతావరణాన్ని ఐటీకి, ఆ తర్వాత వివిధ ఇంటర్నేషనల్ కంపెనీలకు అనుకూలంగా మలచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో ఆ రకంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి భూకంపాలు రాని దక్కన్ పీఠభూమి ఇది. మా పోటీ ఏపీ, కర్ణాటక, తమిళనాడుతో కాదు ప్రపంచంతోనే పోటీ. హైదరాబాద్ నగరం మా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచన నుండి ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నది. ఇక ప్రపంచ అవసరాలు తీర్చేందుకే 4th సిటీని డిజైన్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో, దేశంలో ఎవరి దగ్గర ఇలాంటి హైదరాబాద్ లేదు, ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్ లేదు, ఇలాంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు. పైగా శాంతి భద్రతలు, మంచి వాతావరణం హైదరాబాద్ సొంతం. ఇక్కడ నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి నిన్న కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండవి. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భద్రత కల్పించే గ్యారంటీ తమది అని పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీలకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి రాష్ట్రంలో ఉందని తెలిపారు. తెలంగాణను సాధించిన యువశక్తి రాష్ట్ర ప్రగతిలోనూ ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం దేశంలో మరెక్కడా లేదని, పెట్టుబడులకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అని తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నుంచి ప్రపంచంతో పోటీ పడేందుకు తమ ఆలోచనను ఎప్పుడో విస్తరించుకున్నామని చెప్పారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నిరూపిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి 3 రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్, రెండోది ఓఆర్ఆర్, మూడోది RRR మధ్యన సెమీ అర్బన్ ఏరియా. ఇందులో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్, బయట ఉన్న రూరల్ తెలంగాణ, అక్కడ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోని అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని వివరించారు. కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇక ఇవాళ సీతారామ ప్రారంభమవుతుంది. పూసుగూడెం పంప్ హౌస్ వద్ద స్విచ్ ఆన్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో రుణమాఫీ బహిరంగ సభ, చివరి విడత రుణమాఫీకి నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 కీలకమైనటువంటి అంశాలను ఇప్పుడు చేయబోతా ఉంది. ఒకటేమో ఇవాళ రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. రెండోది పంప్ హౌస్ ను ఆన్ చేయబోతా ఉంది. కాగ్నిజెంట్ ఓపెన్ చేసింది. ఈ 3 రకాలైనటువంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.